గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయవరం మండల సిఐటియు కన్వీనర్ దొమ్మేటి ఆదిలక్ష్మి మాట్లాడుతూ న్యాయమైన కోరికల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. వేలాది మంది అంగన్వాడీలు ధర్నాలో పాల్గొనగా ప్రభుత్వం అరెస్టులు చేసి నిర్బంధించడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తీసుకెళ్తే కాదు ముందు హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి. లక్ష్మి, నేను రాయవరం మండల సిఐటియు కన్వీనర్ని. ఈరోజు అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలను సాధించుకోవడం కోసం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మొత్తం వేలాదిగా ఎంతోమంది అంగన్వాడీలు రోడ్డెక్కి తమ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా మొండిగా, చాలా దారుణంగా వారందరినీ కూడా అరెస్టులు చేసి నైట్ అరెస్టులు చేసి వాళ్ళని ఎక్కడికక్కడ బంధించడం జరిగింది. మా న్యాయమైన కోరికల కోసం పోరాడితే మమ్మల్ని అరెస్టులు చేయడం చాలా సిగ్గుకరం. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా తన మొండి వైఖరి మాని ఇచ్చిన హామీలే మేము నెరవేర్చమంటున్నాము. మేము అంతకు మించి వేరే కోరికలేమి కోరడంలా మా న్యాయంగా మా జీతాన్ని పెంచమని మాత్రమే మేము అడుగుతున్నాము. మా న్యాయమైన డిమాండ్స్ని మీరు నెరవేరుస్తారని, అలా నెరవేర్చని పక్షంలో మేము తిరిగి ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, అలాగే రాత్రి ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని, విడుదల చేయని పక్షంలో మేము మళ్ళీ తిరిగి ఈ వాళ్ళని విడుదల చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని మేము ప్రభుత్వాన్ని అంగన్వాడీ మండల అధ్యక్షురాన్ని. అయితే రాత్రి అనేక మందిని అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని కూడా టెంట్ల నుంచి ఈడ్చుకెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వమే ప్రతి టెంట్లోకి కూడా 42 రోజులు ధర్నా చేసినప్పుడు ప్రతి టెంట్లోకి వచ్చి కూడా మేము మీ హామీలన్నీ కూడా చాలా న్యాయమైనయమ్మా, మేము రాగానే వెంటనే మీకు మాత్రం జీతాన్ని పెంచేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హామీ ఇచ్చారు. కానీ మరి హామీలన్నీ మర్చిపోయారో ఏంటో ఈ సీఎం గారు, ఈ ప్రభుత్వమో మాకైతే తెలియదు. కానీ ఈ రోజున గుర్తు చేయడం కోసం మేము ధర్నా చేస్తే ఈ అరెస్టులు చేసి ఈ రోజున నిన్న అర్ధరాత్రి అంటే ఎవరైనా ఒక ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టో వీళ్ళందరికీ తెలియాలి. నాయకులు ఏంటంటే ఒక ఆడవాళ్ళని, మహిళలు చాలా అలిది ఇది అని పేపర్ల వరకు లేకపోతే ప్రకటనల వరకు చేస్తున్నారు. ఏంటో మాకైతే అర్థం కాదు. కానీ అర్ధరాత్రి కాడ ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి. మా న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలి. ఈ రెండో జరగని పక్షాన్ని మాత్రం మేమందరం కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గానో తగ్గేదే లేదు. కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేసి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం.